మన తమన్. ఆయనకేమో ఇప్పుడు మొన్నే చెప్పారు కూడా ఆయన, ఇట్లా ఎలా ఉండబోతుంది సినిమా అని. ఆయన సంగీతపరంగా ఏముంది, ఇప్పుడు ఒక మనం చేసి ఆయన బ్రహ్మాండంగా ఆయన బాణీని సమకూర్చడానికి విషయం ఉన్నప్పుడు, ఆయనకి ఇచ్చినప్పుడు, ఇక ఆయన అంటుంటాడు, శివుడే నాలో పరకాయ ప్రవేశం చేసి అందరిలో, ఇప్పుడు ఈ సినిమాల్లో దర్శకుడు కానీ, నేను కానీ, తమన్ గారు కానీ, అందరిలో కూడా మొత్తం అందరిలో శివుడు పరకాయ ప్రవేశం చేసి మా అందరి చేత మా పనులు చేయించాడు. మొత్తం ఆ శివాజ్ఞ లేనిదే ఉంటుందంటారు. ఎగ్జాక్ట్లీ. 9 పాటలు మొన్న ప్రీ రిలీజ్లో చూస్తే అసలు ఒళ్ళు పులకరించిపోయిందండి. సిస్టర్స్, సౌందర్య సిస్టర్స్, గంగాధర్ గారు, గంగాధర్ శాస్త్రి గారు, తర్వాత ఆయన మన ఇప్పుడు మన శ్రేయ ఘోషల్ గారు కానివ్వండి, లేకపోతే ఐశ్వర్య కానివ్వండి, అందరూ చాలా అద్భుతంగా వాళ్ళ గాత్రాన్ని అనుభవించారు. అలాగే సాహిత్యం అద్భుతమైన సాహిత్యం. అక్కడ మన కాసర్ల శ్యామ్ గారు అయితేనేమి, లేకపోతే మన కళ్యాణ్ చక్రవర్తి గారు, ఇంకా శర్మ గారు, వాళ్ళంతా అద్భుతంగా సాహిత్యాన్ని వాళ్ళు పదాలన్నింటినీ, ఎందుకంటే ఇది పదాల యొక్క సమ్మేళనం. శివుడు అంటేనే అది ఒక తెలియని ఒక మనలోనే ఒక శివతాండవం అన్నీ వింటుంటే అవన్నీ మనకి ఒక తెలియని ఒక వైబ్రేషన్ మనలోకి తీసుకొస్తుంది. సో అలా పదాలన్నింటినీ సమకూర్చి అంత అద్భుతంగా వాళ్ళు ఆ సాహిత్యం రచించడం జరిగింది.